ట్రైన్లో ఏసీ బోగీలో ఒక అమ్మాయి సిగరెట్ కాలుస్తూ దొరికింది. అయితే పక్కనున్న ప్యాసింజర్లు అన్నారు, ఇది ఏసీ బోగి, ఇందులో సిగరెట్ కాల్చకూడదు, మీరు డోర్ దగ్గరికి వెళ్ళి కాల్చుకోండి కావాలంటే అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి వినకుండా నా ఇష్టం నేను కాలుస్తానని చెప్పేసి అలా మొండిగా ఉండి వాళ్ళతో వాదన వేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని వీడియో తీశారు. ఆ అమ్మాయి రివర్స్లో ఏమని దెబ్బలాడిందంటే, నా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, మీరు వీడియో ఎందుకు తీస్తున్నారు, ముందు వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద రివర్స్లో దెబ్బలాడింది. పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చాక చెప్తామని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఆ అమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి హిందీలో మాట్లాడుతూ ఉంది. చూస్తే ఉద్యోగం చేసే అమ్మాయి చిన్న వయసులాగానే ఉంది. ఒక అమ్మాయి ట్రైన్లో పబ్లిక్లో అంతమంది ముందు సిగరెట్ కాలుస్తూ ఇలా మొండిగా దెబ్బలాడుతుందని అంటే తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. చేసేదే తప్పు, మళ్ళీ రివర్స్లో నా వీడియో డిలీట్ చేయని అక్కడ ప్యాసింజర్ల మీద దెబ్బలాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరుగు పోయిందా, అటు తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చిందా? కాబట్టి పిల్లలు మంచి ప్రవర్తనతో ఉండేలాగా చూసుకోండి. పిల్లలు ఏదైనా తప్పు చేశారంటే ముందుగా తల్లిదండ్రులనే అంటారు.